శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనకి మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారిని పురస్కరించుకుని ఈ భీమఖండంలో మనకి నక్షత్ర పాద లింగాలు ఎన్ని అంటే అండి, నక్షత్రాలు 27. 27 నక్షత్రాల్లో ఒక్కో నక్షత్రానికి మనకి ఒక్కో పాదం చొప్పున 4 పాదాలు ఉంటాయి. ఆ 4 పాదాలకి ఒక్కొక్క లింగం చొప్పున భీమఖండంలో మాత్రమే ఉన్నాయండి. ఇప్పుడు మనం చూసేటువంటిది ఏమిటి అనేది చెప్పుకుందాం. ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం కూడా మీనరాశిలోకే వస్తుందండి. ఇది మనకి 2వ పాదం. ఈ 2వ పాదం ఎక్కడుంది అంటే కుడుపూరు అనేటువంటి గ్రామం. ఇది కూడా మనం ద్రాక్షారం నుంచి బస్సు ఎక్కినట్లయితే, అదే మసకపల్లి బస్సు ఎక్కినట్లయితే కుడుపూరు మీదుగా వస్తుందండి. ఆ కుడుపూరు మీదుగా వచ్చేటప్పుడు మనం దిగి కొంచెం లోపలికి వెళ్ళాలండి. ఈ గుడి అయితే రోడ్డు వారైతే లేదు, కొంచెం బాగా ఊళ్ళోకి వెళ్ళి లోపలికి వెళ్ళినట్లయితే శివాలయం అంటే ఎవరైనా కానీ మనకు చెప్తారు. అక్కడికి వెళ్ళినట్లయితే బాలా త్రిపుర సుందరి సమేత నీలకంఠేశ్వర స్వామి వారు చాలా అద్భుతంగా అయితే మనకి దర్శనం అయితే అయిందండి. మరి మీరు కూడా ఎవరైనా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నవారైతే ఖచ్చితంగా వెళ్ళి ఆ స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. అలా దర్శనం చేసుకోవడం వల్ల ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకవశాత్తు ఏదైనా దోషాలు ఉంటే నక్షత్ర దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ రాశ్యాత్తు కూడా ఏమైనా దోషాలు ఉన్నప్పటికీ కూడా మరి ఆ రాశి దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ యొక్క స్వామివారిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో ఈ అమ్మవారైతే దీర్ఘ సుమంగళి యోగాన్ని అయితే ప్రసాదిస్తుంది. నీలకంఠేశ్వరుడు ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలనే కూడా కలుగుతాయండి. అటువంటి గొప్ప దేవాలయం ఎక్కడుంది అంటే మరి మన కుడుపూరు గ్రామంలో అయితే ఉంది. అంతేకాకుండా ఇక్కడైతే కొంచెం మనం వెళ్ళేటప్పటికి జనాలైతే అంటే అయ్యప్ప స్వామి భక్తులైతే మాలలు ధరించినటువంటి వారు ఈ యొక్క శివాలయంలో అయితే చాలా విశేషంగా అయితే ఈ కార్తీక మాసంలా ఉన్నారు. ఉత్తర రోజుల్లో అయితే అంతంత రద్దీ అయితే ఉండదండి. మనం చక్కగా వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే మనకి స్వామివారు చక్కగా అద్భుతంగా అయితే ఈ దేవాలయాన్ని అయితే ఉంటుంది. మరి అటువంటి నక్షత్ర దోషాలన్నీ కూడా మనకి తొలగిపోవాలి అంటే ఏం చేయాలి? ఈ లింగాన్ని మనం తప్పకుండా దర్శనం చేసుకోవాలి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారైతే ఈ 2వ పాదం యొక్క దోషాలు ఏమైనా ఉంటే అన్నీ తొలగిపోతాయి. చూడండి, ఇప్పుడు అమ్మవారిని అయ్యవారిని అయితే నేను మీకు చక్కగా దర్శనం అయితే చేయిస్తున్నానండి. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకోండి. ఓం నమః శివాయ అంటూ దర్శనం చేసుకోండి. ఉత్తరాభాద్ర నక్షత్రాయ నమః అంటూ దర్శనం చేసుకోండి. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇలాగా మనకు అనేకమైనటువంటి ఎవరైనా ఈ రుద్రమది వస్తే చెప్పుకోండి. లేకపోతే కనుక అందరూ కూడా పంచాక్షరి జపాన్ని అయితే స్మరణ చేసుకోండి. స్వామివారిని చూడండి, చక్కగా ఉందండి లింగమది కూడా. మరి 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు, అంత అద్భుతంగా ఉంది. అందరూ కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే నక్షత్ర జాతకులు ఎవరైనా ఉన్నట్లయితే వారందరికీ కూడా పంపించండి. మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. హరి ఓం.